ఓకే ఎంజాయ్ చేయి. హలో హాయ్. హలో రఫీ అన్న. హలో, ఈ రోజు మస్తానాన్న తరపు నుంచి ఒక ట్రీట్ ఉంది. అలాగైతే ఈ రోజు వీళ్ళని కూడా తీసుకురానా? అందరూ మనకు తగ్గవాలి. మస్తానాన్న గురించి తెలుసు కదా, నమ్మకమైన వాళ్ళని చేర్చుకుంటా. దానికి నేను గ్యారంటీ. అలా అయితే ఓకే. మస్తాన్ పార్టీ అడిగావు కదరా, పదా. సిటీ జీవితానికి అలవాటు పడ్డ మేమంతా వెన్నెల్లో మస్తాన్ ఇచ్చిన ట్రీట్ మాకు చాలా కొత్తగా ఉంది. ఆగరా, అక్కడ పోయి వేరే తెచ్చుకోరా. నీకు మడికే దొరుకుతుందా? నేను వెతికితే నాకు ఏదో ఒకటి దొరుకుతుందిలే. రే నువ్వు తీసుకోరా. ఇదిగా వస్తా ఉంటా. ఓ వచ్చేసావా? వచ్చేసిన. రే దాంట్లో 5-6 తడిగుడ్లు తీ. కొంచెం వేడి ఎక్కువగా ఉంది, ఇంకొంచెం ఎక్కువగా తీస్తే. వాళ్ళు మళ్ళీ గేమ్స్ గడ్డలు తేయడానికి వెళ్లారు. అవన్నీ ఎవరు తింటారు? నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే బస్. పట్టుకో. థ్యాంక్సా? ఎందుకు? రే చెయ్యి కడుక్కోరా. మీకు తెలుసా, గంజాయి ఫారెన్ లిక్కర్ నేను ప్రమోట్ చేయను. దానికి బదులు నేనే చేసి నేనే తీసిన స్వచ్ఛమైన కొబ్బరి కళ్ళు ఎంతైనా తాగొచ్చు. నాకు మొదటిగా కంపెనీ ఇచ్చిన మీరందరూ సూపర్ హ్యాపీగా ఉండాలి. మీరు ఇచ్చిన ట్రీట్ మాకు చాలా హ్యాపీగా ఉంది మస్తాన్. కాకపోతే మీరు ఇంత పెద్ద కొబ్బరి చెట్టు ఎక్కుతుంటేనే మాకు కొంచెం భయంగా ఉంది. ఆవు పేడ పిడకల గురించి తెలుసుకోవడానికి గూగుల్లో కొట్టే గూగుల్ బాయ్స్ అవ్వకూడదు. మీరందరూ కష్టపడి ఒళ్ళు నలగాలి, లేకపోతే పని అవ్వదు. నిజం చెప్పాలంటే కుల మత భేదాలేని ఒక తండ్రికి పుట్టిన వాడిని నేను. కొబ్బరి చెట్టు మోసం చేయదని అందరితో చెప్తూనే చివరికి ఆ కొబ్బరి చెట్టు పైనుంచే పడి ఎలా ఉన్నాడో చూడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా? ఇలా చూడరా, మీ నాన్న ఏదో చెప్తున్నాడు చూడరా. కొబ్బరి చెట్టు నన్ను మోసం చేయలేదా? అయితే నీ జీవితంలో ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. పీల్చుకొని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. అయితే మీరు పీల్చుకొని పట్టుకోవడానికి ప్రయత్నించారా? చూసావరా మీ నాన్న ఎంత భయపడిపోయారు. మా నాన్నకి ఇలాంటి తప్పు జరిగిపోయింది, పీల్చుకుని పట్టుకోబోయారు. మీ నాన్నగారు చనిపోయారా? చావలేదు, చచ్చినంత అయింది. పాలు పెతకడానికి వెళ్లి తాడు పట్టుకుని ఇంకో చేత్తో పాలు పెతకబోయాడు. ఆవు ఒకే ఒక్క తన్ను. తర్వాత ఒక రోజు మొత్తం పేడలోనే పడున్నాడు. ఎవ్వరికీ ఈ విషయం తెలీదు. చూడు, అటువంటి పేడ కేసు కాదు మా నాన్నగారి కేసు. తెలుసా, మా నాన్న చనిపోయింది కొబ్బరి చెట్టు పైన. అలా అయితే పీల్చుకుని పట్టుకోబోయాడని చెప్పడం ఎండిపోయిన కొబ్బరి మట్న. పైనుంచి పీల్చింది గంజాయిని, కానీ పట్టుకున్నది చంద్రుడిని. తర్వాత అమ్మ చెప్తేనే అర్థమైంది ఆయన ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటారని. ఆ రోజు నుంచి మొదలైంది గంజాయి మీద నా కోపం. ఆ తర్వాత అమ్మా 1 సంవత్సరం తర్వాత బంధువులంతా కలిసి అమ్మని రైల్వే పనికి వచ్చిన హిందీ వాడికి పెళ్లి చేశారు. నన్ను వాళ్ళు ఆర్ఫనైజ్ లో ఫ్లోరస్ సిస్టర్ దగ్గర చేర్చారు. తర్వాత మా అమ్మ నాన్నలను చూసింది వీడి జానపద పాటల్లోనే. మొత్తానికి రాజా బయలుదేరాడు. రేయ్, నక్క పట్టుకున్నట్టు గంప చుట్టూ కొన్ని రెక్కలు వేయండి. అవును మస్తాన్, ఈ కోడి కంపెనీ పల్లకిలాగా ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు? అది నేను సొంతంగా తయారు చేసిన ఒక తంత్రం. గంపతో ఎత్తుకొచ్చేటప్పుడు కోళ్ళు ఓల్వో బస్సులో ఒక టూర్కి వెళ్తున్న ఫీల్డ్ లో సైలెంట్ గా కూర్చుని ఉంటాయి. తర్వాత తడిగుడితో పట్టుకునేటప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ కి వచ్చి స్నానం చేయడానికి దిగబోతున్నాం అనుకుని డీసెంట్ గా అరవకుండా మనకి సాయం చేస్తాయి. ఒకవేళ అరిచినా కూడా అది మన భాస్కర్ అన్న స్థలమే కదా, పాగలు కూడా అక్కడికి ఎవరు రారు. ఆయన్ని చూస్తే ఈ ఊరి వాళ్ళకి అంత భయమా? భయమే ఇంకేంటి. ఇంతకు ముందు ఈ స్థలం శ్మశానంగా ఉండేది. అయ్యో, భయపడే విధంగా ఏమి చెప్పవు ప్లీజ్. పాటకి తాళం వేయడానికి అక్కడి నుంచి మీరు తీసుకొచ్చింది ఏంటో ఒకసారి బాగా చూసుకోండి. ఓ మట్టికుండా? ఆహా, నేను ఇక్కడ నుంచే తీసా. సరిగ్గా చూడు.